తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. గత కొంతకాలంగా తెలంగాణలో పరిస్థితులను గమనిస్తే అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్త వాదనల చుట్టూనే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకున్నది లేదు. ఓవైపు కరువు పరిస్థితులు రైతాంగం గుండెలు మండిస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. ఉపాధి లేక యువతరం రగిలిపోతున్నారు. రోజు జనం సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇల్లు గాలితే చుట్ట కాల్చుకున్న చందంగా ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీయ ఎజెండా అమలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఇదే నేపథ్యంలో అన్ని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం ఇదేమీ మింగుడు పడడం లేదన్నది నిజం. అందుకే తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పైన వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ అధిష్టానానికి విశ్వాసం సన్నగిల్లుతోందన్న అనుమానం బలపడుతోంది. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే చేద్దాం. నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ కాసవేని. ఇటీవల వెలువడిన కొన్ని మీడియా కథనాలు కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా వినిపిస్తున్న కామెంట్ ఒకటే: తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు పూర్తి సమాచారం ఉంది, ఇక చూస్తూ ఊరుకోం. ఇది అధికారికంగా బయటకు వచ్చిన కామెంట్ అయితే కాదు. అయితే కొన్ని మీడియా కథనాలు మరియు కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఇలాంటి సందేశమే సమావేశంలో వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వెళ్తుంటే ప్రభుత్వం మరోవైపు పోతున్నదన్నది దీని సారాంశం. అధిష్టానం ఈ కామెంట్ చేసిందా లేదా అనేది అధికారికంగా ఎవరు ప్రకటించకపోయినా ప్రస్తుతం రాజకీయ చర్చ మొత్తం ఈ అంశం చుట్టూనే తిరుగుతోంది. ఇక ఈ సమావేశం ఆసాంతం సీఎం రేవంత్ రెడ్డి మౌనంగానే ఉన్నారని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్యలో కల్పించుకొని మాట్లాడడానికే ప్రయత్నించారని తెలిసింది. సమీక్షా సమావేశంలో మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ ఎక్కువగా సమయం మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని రోజులుగా తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని ఆమె నివేదిక రూపంలో ఏఐసీసీ ముందు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. మరి ఆ నివేదికలో ఏముంది? కాంగ్రెస్ హైకమాండ్ ఇంత సీరియస్ గా ఎందుకు మారిందనే ప్రశ్నకు కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా నడుస్తోంది. మరి ఇప్పుడే హైకమాండ్ ఎందుకు జోక్యం చేసుకుంది అనేది కూడా ఒకటి నడుస్తోంది. 2.5 ఏళ్ల తర్వాత పార్టీ నిర్మాణం, క్యాడర్ అసంతృప్తి, ఎమ్మెల్యేల విభేదాలు ఒకసారి బయటకు రావడంతో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో అధిష్టానం జోక్యం చేసుకోవడానికి వినిపిస్తున్న కారణాల్లో మొదటిది ఏంటంటే పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లేకపోవడం. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలు ఒక దిశలో వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మరో దిశలో వెళ్తున్నాయనే అభిప్రాయం అధిష్టానానికి వెళ్ళినట్లు చెబుతున్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఇవన్నీ ఢిల్లీ దృష్టికి వెళ్లిన అంశాలుగా ప్రచారం జరుగుతోంది. ఇక రెండో కారణం ఎమ్మెల్యేలో అసంతృప్తి. 2.5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక మూడో కారణం విషయానికి వస్తే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. అటు నిరుద్యోగుల అంశాన్ని డీల్ చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారనే అంశం కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయడంలో మరియు నిరుద్యోగులకు తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ఇక రైతుల సమస్యలు, సాగునీరు సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకపోవడం, సాగునీరు విడుదలపై నిర్లక్ష్యం వహించడం, రైతు భరోసా నిధులు అందించడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అటు కాళేశ్వరం అంశంలో కూడా బీఆర్ఎస్ని ఇరుకున పెట్టడంలో విఫలమయ్యారని, వీటి గురించి కూడా అధిష్టానం చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరొక కారణము శాంతి భద్రతలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఆందోళనలు అణిచివేయడం, సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయడం వంటి చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక కారణం, ఇది 4వ కారణం, వ్యక్తిగత ఇమేజ్. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ కథనాల సారాంశం ఏంటంటే, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీలు నిరసిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వడంపై మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేర్వేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 20 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తుతో ఉన్న బ్యానర్ను మధ్యలో రేవంత్ రెడ్డి పెద్ద బొమ్మ మాత్రమే ముద్రించడం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇటు ప్రియాంక గాంధీ వంటి జాతీయ నాయకుల ఫోటోలకు చోటు లేకపోవడంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే తాను లీడ్ తీసుకొని 21 ఏళ్లకు
ఎన్నికల్లో పోటీ చేయించే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తానని చెప్పడంపై వారు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదులపై సమావేశంలో చర్చకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో వ్యక్తిగత ఎజెండా సాగుతుందంటూ ఏఐసిసి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ జాతీయ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అభిప్రాయాలను అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి అందుకే అందరినీ ఢిల్లీకి పిలిపించారా అనే ప్రశ్న మాత్రం వస్తుంది. అయితే ఇక్కడ మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. మొదట ఒక్కరోజు పర్యటన కోసం వెళ్లిన ముఖ్యమంత్రి ఇప్పుడు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అందరినీ కూడా ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఇది కేవలం రొటీన్ సమావేశం కాదేమో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సాధారణంగా రాష్ట్ర స్థాయి సమస్యలను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరిస్తుంది. కానీ ఢిల్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులను పిలవడం అంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రాధాన్యంగా తీసుకుంటుందో అర్థమవుతోంది. మరి జూలై 29 సమావేశంలో ఏం జరగవచ్చు? కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ ప్రభుత్వ సమన్వయంపై ప్రత్యేక కోఆర్డినేషన్ సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ప్రభుత్వ సమన్వయ వ్యవస్థ, ఎమ్మెల్యేల అసంతృప్తి, జిల్లా స్థాయి విభేదాలు, క్యాడర్ సమస్యలు, మంత్రుల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విమర్శిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఇలాంటి సమీక్షలు సహజ ప్రక్రియలో భాగమేనని చెబుతోంది. ఇక ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పార్టీలో ఐక్యతను పెంచడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యమన్న భావన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపే ఉంది. ఒకరోజు పర్యటనగా మొదలైన ఈ ఢిల్లీ టూరు 3 రోజుల రాజకీయ సమీక్షగా మారింది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ సమావేశం తర్వాత మారేదేమిటి? తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి తగ్గి సమన్వయం పెరుగుతుందా, లేక సంస్థాగతంగా మరిన్ని మార్పులు కనిపిస్తాయి? జూలై 29 సమావేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ సమావేశం సాధారణ సమీక్షకేనా, లేక తెలంగాణ కాంగ్రెస్లో కీలక మలుపుకు సంకేతమా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.